విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన దానవేరు సురకన్న, నటశేఖర్ కృష్ణ నటించిన కురుక్షేత్రం ఇద్దరు పోటీ పడ్డారు 1977 సంవత్సరంలో జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ. అయితే ఈ వేదిక ఆ రోజు సంకుల సమరం. ఈ రెండు సినిమాలు ఏది బ్రహ్మాండమైన హిట్ అవుతుంది అనుకుంటే ఇంతకీ తెలిసిందే దానవేరు సూరకన్న. అలాగే కురుక్షేత్రం కూడా మంచి విజయమే సాధించింది. కాకపోతే దానవేరు సూరకన్న రేంజ్లో ఆడలేదు, అది వేరే విషయం. అయితే ఈ సినిమాకి వచ్చేప్పటికి ఒక వివాదం కూడా ఉంది. దానవేరు సూరకన్న సినిమాకి వచ్చేప్పటికి అర్జునుడి క్యారెక్టర్. ఈ అర్జునుడి క్యారెక్టర్ ఎవరు వేయాలి? ఎందుకంటే అవతల పక్క కురుక్షేత్రం సినిమాలోనేమో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్నారు అర్జునుడి క్యారెక్టర్లో. మరి అలాంటి స్థాయి గల వ్యక్తి ఇక్కడ కూడా పెట్టాలి అని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో బేసికల్గా ఎన్టీ రామారావుకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు ఆర్టిస్ట్ ఎవరు కూడా దొరకట్లా. అందరూ కూడా కురుక్షేత్రం వైపు వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు రాజస్థాన్లో ఉన్నారు, ఆర్టిస్టులు లేరు, ఇదే సమాధానం. ప్రొడక్షన్ మేనేజర్స్ కూడా తిరిగారు. అటువంటి సమయంలో ఆయనకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆ వ్యక్తి పేరే మాదాల రంగారావు. మాదాల రంగారావు తీర్పు అని చెప్పేసి, విశ్వేశ్వరరావు అని చెప్పేసి మంచి విప్లవాత్మక భావాలు కలిగిన వ్యక్తి. తర్వాత కాలంలో ఎన్టీ రామారావుతో వేయమందారు కూడా, వేయింకుడు కూడా. ఈయన తీర్పు అనేటువంటి సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మాదాల రంగారావుని నియమించారు. మాదాల రంగారావు ప్రజానాట్య మండలి నుంచి వచ్చారు. అభ్యుదయ భావాలు ఉన్నాయి. తర్వాత సాంకేతికంగా కూడా సినిమా మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అంటే మంచి డ్రామాటిక్గా బాగా డైరెక్షన్ చేయగలిగిన అసిస్టెంట్ డైరెక్టర్గా స్థాయి నుంచి కూడా ఇది ఆయనకి నచ్చి తీర్పు సినిమా నుంచి కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఎన్టీ రామారావు కూడా ఈ మాదాల రంగారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన కూడా నచ్చాడు. ఆయన మాదాల రంగారావు నటన, తర్వాత డైరెక్షన్ విధానం ఇవన్నీ కూడా నచ్చి దానవేరు సూరకన్న సినిమాలో ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు డైరెక్షన్ చేయడం అంటే ఆయనకి అసిస్టెంట్ చాలామంది ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్. అందులో నందమూరి రమేష్ అని చెప్పేసి వాళ్ళకి రిలేటివ్ కూడా అవుతాడు. ఆ తర్వాత ఈ నందమూరి రమేషే టైగర్ అని చెప్పేసి ఒక సినిమా కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దానవేరు సూరకన్న సినిమాకి వచ్చేప్పటికి కొండవీటి వెంకట కవి మాటలు రాశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మాటలు రాయటంలో ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. అంటే విప్లవాత్మక ధోరణి. మహాభారతంలో కులతత్వ విధానం, తర్వాత మరి కర్ణుడికి జరిగిన అవమానం, వివక్షత, ఆ వివక్షత వల్ల కర్ణుడు ఏ విధంగా అవమానించబడ్డాడు, సూతపుత్రుడు అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు కొన్ని డైలాగ్స్ ఒక విధంగా చెప్పాలంటే కమ్యూనిస్టు భావజాలంతో పొందుపరచబడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి భావజాలం ఉందో మాదాల రంగారావు కూడా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. బేసిక్గా నేను చెప్పుకున్నా కదా, ప్రజానాట్య మండలి నుంచి వచ్చాడైనా, కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. అలాగే కమ్యూనిస్టు తత్వాన్ని పట్టపట్టించుకున్నాడు ఆయన. దాంతో ఈ పాత్ర ఆయనకు బాగా నచ్చేసింది, కర్ణుడి పాత్ర. దాంతో వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బ్రహ్మాండంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అది పనితీరు కూడా ఎన్టీ రామారావుకి నచ్చింది. నచ్చి ఇంకా ఇతనైతే బాగుంటాడు అర్జునుడి కింద అని చెప్పేసి ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేయడమే కాదు, ఒక 2-3 రోజులు షూటింగ్ కూడా జరిగింది. అదే టైంలో హరికృష్ణను తీసుకోవాలి అని చెప్పేసి ఎన్టీ రామారావు తండ్రి అంటే లక్ష్మీ చౌదరి పట్టుపెట్టారు. కారణం ఏంటంటే హరికృష్ణ ఎన్టీ రామారావుకి వారసుగా రూపొందాలి, అలాగే తర్వాత అతను హీరోగా పైకి రావాలి. ఇది లక్ష్మీ చౌదరికి ఉన్నటువంటి ఒక ఆశయం. కారణం ఏంటంటే లక్ష్మీ చౌదరి దగ్గరే ఈ నందమూరి హరికృష్ణ పెరగటం జరిగింది. ఎన్టీ రామారావుకి ఏ కారణం చేద్దో తెలియదు కానీ బాలకృష్ణ మీద ఎక్కువగా నమ్మకం ఉండేది. బాలకృష్ణ తన వారసుడు అవుతాడని, అలాగే తన నటన అంతా కూడా అతనికే వచ్చిందని ఈ రకమైనటువంటి ఒక ఆలోచన ఉండేవాడు. తర్వాత కాలంలో అది నిజమైంది కూడా. అలాగని హరికృష్ణ మీద కోపం ఏమీ లేదు, కాకపోతే అది ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. దానికి ఉదాహరణ ఏంటంటే శ్రీకృష్ణ అవతారం అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ శ్రీకృష్ణ అవతారంలో చిన్ని కృష్ణుడి కింద హరికృష్ణ వేశారు. ఆ టైంలో కూడా ఎన్టీ రామారావు పెద్ద ఎంకరేజ్ చేయలే. కాకపోతే అప్పుడు కూడా లక్ష్మీ చౌదరి పట్టుబట్టి ఆ సినిమాలో ఆ వేషం ఇప్పించారు.
అలాగే రామ్ రాబర్ట్ అని చెప్పేసి సినిమా వచ్చింది. తర్వాత కాలంలో ఆయన ఎంకరేజ్ చేద్దామని ట్రై చేసినా కూడా లక్ష్మీ చౌదరి, ఎన్టీ రామారావు కొంత మనం టైం ఇద్దాము, తర్వాత చూద్దాము అన్నటువంటి ధోరణిలోనే ఉండేవాడు. ఒకరోజు ఇలా కాదని చెప్పేసి లక్ష్మీ చౌదరి ఒక స్క్రిప్ట్ రాయించారు డివి నరసరాజు చేత. ఆ స్క్రిప్ట్ ఏంటంటే తమ్ముడి పెళ్లి మామ భరతం అని చెప్పేసి. ఇందులో ఎన్టీ రామారావు, హరికృష్ణ ఇద్దరు కూడా నటించేటట్టుగా ఈ పాత్రలు డిజైన్ చేశారు. కథంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా సెట్స్ మీదకి వెళ్ళాలి, కానీ ఎన్టీ రామారావుకి అసలు విషయం చెప్పలా. ఈ ఫైనల్ స్క్రిప్ట్ పట్టుకుని డివి నరసరాజు ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళారు. అదే రోజు ఎన్టీ రామారావు షూటింగ్ వెళ్ళా, ఆయన ఇంట్లోనే ఉన్నారు. లక్ష్మణ్ చౌదరి గారు లేరు. ఏంటంటే నరసరాజు గారు ఇలా వచ్చారంటే, ఏం లేదండి, ఇలాగ లక్ష్మణ్ చౌదరి గారు హరికృష్ణ హీరోగా ఒక స్క్రిప్ట్ రెడీ చేయమన్నారు, నేను రెడీ చేశాను అని చెప్పి చూపించారు. అదంతా చదివారు ఆయన. మీకు ఇంకేమైనా డబ్బులు రావాల్సి ఉందా అంటే, లేదండి మొత్తం అంతా కూడా నాకు డబ్బులు పే చేశారంటే, సరేనండి నేను చూసుకుంటానని చెప్పేసి ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి తన డెస్క్లో పెట్టి తాళం వేశారు. లక్ష్మీ చౌదరి తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఎన్టీ రామారావు కూడా ఆ స్క్రిప్ట్ని తర్వాత కాలంలో పక్కన పెట్టేశారు. ఎన్టీ రామారావు మాట జవదాటి ఆ కుటుంబంలో ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు కానీ, త్రివిక్రమరావు కానీ వీళ్ళ మాటే సుగ్రీవాజ్ఞ. అది జరిగింది. వాళ్ళిద్దరు ఓకే అంటేనే ఏదైనా సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇది తర్వాత కాలంలో ఎప్పుడు దొరికిందండి? ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఆయన అబిడ్స్ లో ఉన్నటువంటి ఇంట్లో ఈ డెస్క్ దొరికితే ఆ డెస్క్ పగలగొట్టి చూస్తే అప్పుడు ఈ స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్ చూసి నరసరాజు దగ్గరికి బాలకృష్ణ వెళ్ళారు. బాలకృష్ణ వెళ్ళి, అంటే ఈ స్క్రిప్ట్ మీరు రాయించారా, ఎవరు రాయించారు ఏంటని అడిగితే ఇదంతా చెప్పారు. అప్పుడు బాలకృష్ణ కూడా మర్యాదపూర్వకంగా అడిగారు, ఇంకేమైనా మీకు డబ్బులు ఇవ్వాలా అంటే, వద్దండి నాకు ఆల్రెడీ అన్నీ వచ్చేసాయి, మీ నాన్నగారు కూడా ఇచ్చారు, నాకు ఏమీ బాకీ లేదు, మీరు ఇప్పటికైనా ఇది మంచి స్క్రిప్ట్ మీరు చేసుకోండి అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ ఇప్పటికీ కూడా బాలకృష్ణ దగ్గరే ఉంది. ఆ విధంగా ఆ సినిమా మరుగున పడిపోయింది. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హరికృష్ణ అప్పట్లోనే హీరోగా రావాల్సింది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కానీ ఈ దానవీర సూరకర్ణ సినిమా వచ్చేప్పటికి మాత్రం లక్ష్మీ చౌదరి తన పట్టు విడవల. ఎలాగైనా సరే ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, అదే అర్జునుడి క్యారెక్టరే ఇవ్వాలి అని చెప్పేసి చాలా భీష్మించి కూర్చున్నారు. ఎప్పుడైనా సరే మనకి తలనొప్పి ఎక్కడ వస్తుంది? ఇంటి వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. అది కనుక తీర్చకపోతే ఆ తలనొప్పి మరింత పెరుగుతుంది. ఇది భావించినటువంటి ఎన్టీ రామారావు అప్పటికే చాలా టెన్షన్లో ఉన్నారు. ఒకేమో కురుక్షేత్రం చాలా స్పీడ్గా సరైన వేగంతో నిర్మాణం జరుగుతోంది. మరి దానవీర సూరకర్ణ కూడా అంతే స్పీడ్తో కనుక చేయకపోతే, ఆ రిలీజింగ్ డేట్ లేట్ అయిపోతే ఇంకా ఆ సినిమాకి ఏమాత్రం విలువ ఉండదు. దీనిలో దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆయన ఏం చేశారంటే, హరికృష్ణని ఈ సినిమాకి అర్జున కింద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం వచ్చింది. అప్పటికి మాధవ రంగారావు మొత్తం అంతా కూడా అవకాశం పట్టేశారు స్క్రిప్ట్ని. ఆయనకు నచ్చేసింది. పైగా ఎన్టీ రామారావు కూడా మంచి ఫ్రెండ్షిప్తో ఉన్నారు ఆయనతో. సో సడన్గా ఈ రకమైన పరిణామం వచ్చేప్పటికి అసలు మాధవ రంగారావుకి కాలు చేయి ఆళ్ళ. అయితే ఈ విషయం ఎవరు చెప్పారు? ఎన్టీ రామారావు చెప్పారా అంటే చెప్పలా. నందమూరి రమేష్ అని చెప్పేసి ఇందాక నేను చెప్పాను కదా, అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన చేత చెప్పించారు. చెప్పించినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. నన్ను ఎందుకు తీసేస్తారు, తీయటానికి గల కారణం ఏంటి, నాలో తప్పు ఏంటి అని చెప్పేసి ఎదురు తిరిగి ప్రశ్నించారు మాధవ రంగారావు. మాధవ రంగారావుకి ప్రశ్నించేటువంటి తత్వం ఉంది. దాంతో హరికృష్ణ లాంటి వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పలేరు కదా, ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది అప్పటికి కొన్ని రోజుల పాటు. చివరికి రామారావు పిలిచారు, సున్నితంగా చెప్పారు, తనకున్నటువంటి ఇబ్బందులు చెప్పారు. ఏది ఏమైనా సరే ఆయన ఒక అసంతృప్తితో వెళ్ళిపోయారు మాధవ రంగారావు. ఆ తర్వాత కాలంలో కొన్ని పత్రికలు దీని గురించి హైలైట్ చేశాయి. యాక్చువల్గా వాళ్ళు హైలైట్ చేసిన విధానం ఏంటంటే, మాధవ రంగారావుకి ఎన్టీ రామారావుకి మధ్య విభేదాలు వచ్చాయని, వాళ్ళిద్దరూ గొడవలు పడ్డారని, ఆ కారణం చేతనే ఎన్టీ రామారావు మాధవ రంగారావుని అర్జునుడి క్యారెక్టర్ నుంచి తీసేశారని. కానీ వాస్తవంగా జరిగింది అయితే ఆయన ఎన్టీ రామారావుతో గొడవపడలేదు, నందమూరి రమేష్తో మాత్రం గొడవపడ్డారు. కారణం ఏదైనా సరే ఆయన బయటకు వచ్చేసారు. దీంతో ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, సినిమా రంగం ఎన్టీ రామారావుతో కానీ, అక్కినేని నాగేశ్వరరావుతో కానీ, ఇలాంటి వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద బిగ్ షాట్స్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళతో కనుక గొడవలు పడితే
తర్వాత కాలంలో ఎవరు కూడా ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళతో సినిమాలు తీయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఒక డైరెక్టర్ ఎవరంటే విక్టరీ మధుసూదన్ రావు. విక్టరీ మధుసూదన్ రావు ఆయన కూడా కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అలాగే మాదాల రంగారావు అంటే బాగా ఇష్టపడ్డాడు. అతని సినిమా అంటే కూడా ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన నైజం, ఆ తీరు, ఆ తర్వాత అది యాక్టింగ్ కొంచెం డ్రామాటిక్ ఎక్కువగా ఉంటుంది అని కొంత భావన ఉన్నా కూడా అతను విప్లవాత్మక సినిమాలు చేస్తాడు అని చెప్పి ఒక అభిప్రాయం విక్టరీ మధుసూదన్ రావులో ఉంది. దానికి కారణం ఏంటంటే ఆడంబరాలు అనుబంధాలని చెప్పి కృష్ణ నటించిన ఒక సినిమా వచ్చింది. అందులో యంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా వివిధ రకాలైన గెటప్స్ లో కృష్ణ కనిపిస్తారు. అందులో ఒక క్యారెక్టర్ లో మాదల రంగారావు కూడా కనిపిస్తారు. ఒక కుటుంబాన్ని చెడగొట్టేసి ఆ చెడగొట్టిన కుటుంబాన్ని నా వాళ్ళే కదా పాడైపోయింది అని సర్దిద్దే ప్రయత్నం చేసే ఒక వ్యక్తిగా మాదల రంగారావు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడు. అది ఆయన చూస్తున్నారు మధుసూదన్ రావు. కానీ ఎన్టీ రామారావుతో ఎప్పుడు గొడవలు వచ్చాయో అని తెలిసిందో ఆ తర్వాత ఆయన కూడా సినిమా తీయటం మానేశారు. ఆ తర్వాత కాలంలో కృష్ణా జయప్రదతో అదే స్క్రిప్ట్ ని జగన్నాథ రథచక్రాలు అని చెప్పి సినిమా తీయడం జరిగింది. ఈ విధంగా మాదల రంగారావు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇండైరెక్ట్ గా అందరూ కూడా ఏ క్యారెక్టర్ లేదని చెప్పి చెప్పేసేవాడు. దాంతో బాగా నిరుత్సాహపడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏంటంటే విమానాల్లో ప్రయాణించే వాళ్ళు కమ్యూనిజం గురించి ఏం తెలుసు, కమ్యూనిస్టు గురించి వాళ్ళు ఏ స్క్రిప్ట్ రాస్తారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆ రోజు సినిమా పత్రికల్లో అదొక సెన్సేషన్. అది ఎవరి గురించి అన్నారు అంటే విక్టరీ మధుసూదన్ రావు గురించి అన్నారు. ఈ విధంగా అనేక రకాల సంచలనానికి మారిపోయినటువంటి మాదాల రంగాలతో మనకి ఎందుకు తలనొప్పి అని చెప్పేసి చాలా మంది పక్కకి తప్పుకున్న స్టేజ్లో మాదాల రంగారావులో ఒక బలీయమైన కోరిక పెరిగింది. ఆ బలీయమైన కోరిక నవతరం ఫిలిమ్స్ అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. మీరు గనక చూసుకుంటే యువతరం కలిగింది, ఎర్రమల్లెలు ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన తీశారు. ఆయనకి రెడ్ స్టార్ అని పేరుంది. ఆయన సినిమాలు కూడా మంచి ప్రపంచంలో ఆగాడే ఒకనొక టైంలో. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి తీరు, ఆయన నటన కూడా ఆ రోజు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా ఎర్రమట్టి అని చెప్పి ఒక సినిమా తీశారు. మాదల రంగారావు హీరోగా, రూపా, ధవళ సత్యం డైరెక్షన్లో ఈ సినిమా వచ్చింది. కానీ ఫైనాన్షియల్గా ఆయన ఇబ్బందులు పడ్డారు. సినిమా దాదాపుగా ఆగిపోయింది. ఆగిపోయినటువంటి తరుణంలో సూపర్ స్టార్ కృష్ణకి కృష్ణ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండేది. నేను చెప్పాను కదా, ఆడంబరాలు అనుబంధాలు అనేటువంటి సినిమాలో కూడా కృష్ణకేను మాదల రంగారావుకి ఒక సాన్నిహిత్యం ఉంది. వాళ్ళిద్దరూ అందులో నటించారు కదా. అలాగే మాదల రంగారావు మనోభావాలు కూడా కృష్ణకి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. బహుశా ఈ తరం వాళ్ళకి అది తెలియకపోవచ్చు. దాంతో ఆయన పరోక్షంగా సహాయం చేశారు. ఆ ఎర్రమట్టి సినిమా కూడా రిలీజ్ అయింది, కానీ అనుకున్నంత విజయం అయితే సాధించలా. కానీ మంచి సినిమా, ప్రేక్షకులు మాత్రం బాగుంది అన్నారు. కానీ డబ్బుల కాస్ట్ వర్షం అయితే కురవలేదు. దాని తర్వాత మాదల రంగారావు స్పీడ్ కూడా తగ్గిపోయింది. ఇంకా ఓన్ ప్రొడక్షన్తో సినిమా తీయటం కష్టం. అప్పటికే సినిమా ట్రెండ్ మారిపోతుంది. చిరంజీవి లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. ఖైదీ లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. కమర్షియల్ సినిమా తాకిడి పెరిగిపోయింది. ఒక పక్క శివకృష్ణ లాంటి వాళ్ళు కూడా వచ్చేసారు. అతను కూడా ఈ కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్తో అంటే పాత్రలు ఎక్కువగా చేసేవాడు. అవి క్లిక్ అవుతున్నాయి. ఈ కాంపిటీషన్ అది రావడంతో ఆయన ఇంకా దాదాపుగా సినిమాలు తగ్గించేసుకున్నారు. సినిమాలు నెమ్మదిగా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆయన స్వతంత్రంగా కొన్ని స్క్రిప్ట్కి పనిచేసుకోవటం, కొంతమందికి సలహాలు ఇవ్వటం మాత్రమే పరిమితమే, కానీ సినిమా నిర్మాణ జోరుకి పోలేదు. వాళ్ళ అబ్బాయి మాదల రవి ఈరోజు మా అసోసియేషన్కి సంబంధించి డాక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అలాగే చాలా మందికి పేద కళాకారులకి వాళ్ళకి వైద్యానికి సంబంధించిన సహాయం కూడా ఆయన చేస్తున్నారు. ఈ విధంగా దానవేలు సూరకర్ణ ఈ సినిమాలో అర్జునుడి క్యారెక్టర్ మాదాల రంగారావుకి మిస్ అయిపోవటం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన. ఇది సినీ పరిశ్రమలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. మన ప్రమేయం లేకుండా మనం ఒక సినిమా నుంచి తొలగింపబడ్డాము అని అంటే మళ్ళీ అగ్రనటులకి ఏం కోపం వస్తుందని చెప్పేసి ఈ అవకాశాలు ఇవ్వలేదు. చూసారా, ఈరోజు ఆ రోజుల్లో ఆ పరిశ్రమ ఆ రకంగా ఉండేది. ఒక విధంగా దానికి తను చేయని తప్పుకి బలైపోయినటువంటి ఒక మంచి నటు మాదాల రంగారావు. ఒకవేళ ఆ రోజుల్లోనే నిర్మాతలు గనక ఆయనకు అవకాశాలు ఇచ్చుంటే ఆయన చాలా మంచి పాత్రలు చేసేవాడు ఆయన.
ఆయన ఒక విప్లవాత్మక ముద్ర పడిపోయింది కానీ, ఆయనకి విలనిజం చేయగలడు ఆయన. తర్వాత కొంచెం డ్రామాటిక్‌గా ఉంటుంది యాక్షను. కొంచెం డైలాగ్స్ అనేవి కూడా నాటకాల నుంచి రావటం వల్ల, నాటకాల్లో ఉండేటువంటి ఈ డైలాగ్ డెలివరీ ఉంటుంది. కానీ యాక్టింగ్ మాత్రం ఆయన బాగా చేస్తాడాయన. ఇంకా మంచి పాత్రలు దొరికేవేమో. ఆ మంచి పాత్రలని దానవీర సూరకర్ణ ఈ అర్జున్ క్యారెక్టర్ మిస్ అవ్వటం వల్ల వాటిని కూడా మిస్ అవ్వాల్సొచ్చింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ప్రతిభ ఉండి కూడా అవకాశాలు ఎలా రావు? ఆ నటుడు ఎలా మరుగున పడిపోతాడు? దీనికి చక్కటి ఉదాహరణ కింద చెప్పుకోవాలంటే, చక్కటని ఎందుకన్నానంటే ఒక విధంగా బాధాకరం కూడా. అలాంటి మంచి నటుడు చాలా అవకాశాలు కోల్పోవడం. ఆ వ్యక్తే మాదాల రంగారావు.